నమస్కారం. విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా వాళ్ల జీవితానికి స్ఫూర్తినిచ్చే ఒక వినూత్నమైన పాఠశాల మన భారతదేశంలో మొదలైంది. దాని పేరే ప్రేరణ. మరి ఈరోజు మనం ఈ చాలా ప్రత్యేకమైన కార్యక్రమం గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, చదువు అంటే కేవలం పుస్తకాలు, పరీక్షలే కాకుండా అదొక అద్భుతమైన ప్రయాణంలా ఉంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నతోనే ప్రేరణ కార్యక్రమం మనల్ని లోపలికి ఆహ్వానిస్తోంది. అయితే ముందుగా అసలీ ప్రేరణ అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. ప్రేరణ అనేది ఒక వారం పాటు జరిగే రెసిడెన్షియల్ ప్రోగ్రాం అన్నమాట. అంటే విద్యార్థులు అక్కడే ఉండి ప్రతి విషయాన్ని పుస్తకాల్లో చదవడం మాత్రమే కాదు, స్వయంగా అనుభవిస్తూ చేసి నేర్చుకుంటారు. దీని అసలు ఉద్దేశ్యమేంటంటే విద్యను కేవలం 4 గోడలకే పరిమితం చేయకుండా జీవితానికి ఉపయోగపడే అనుభవాలను అందించడం. అందుకే కదా దీన్ని ఒక పాఠశాల కంటే ఎంతో ఎక్కువ అని అంటున్నాం. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి అసలు ఆలోచన ఎక్కడనుంచి వచ్చింది, దీని మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం రండి. ఈ మొత్తం ప్రయాణం గుజరాత్లోని వడనగర్లో మొదలవుతుంది. అక్కడ 1888లో స్థాపించిన ఒక చారిత్రాత్మక పాఠశాల ఉంది. అక్కడే అన్నమాట. అంతేకాదు, ఈ పాఠశాలకు మరో గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తన ప్రాథమిక విద్యను అభ్యసించింది కూడా ఇక్కడే. సో ఈ నేపథ్యమే ఈ కార్యక్రమానికి ఇంకాస్త స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రేరణా కార్యక్రమం మొత్తం 9 కీలకమైన విలువల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూస్తే స్వాభిమానం, వినయం, శౌర్యం, సాహసం, కరుణ, సేవ ఇలాంటివి కొన్ని. ఈ విలువలన్నీ కలిసి ఒక ఉత్తమ పౌరుడికి, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను పెంచుతాయి. ఈ కార్యక్రమం ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ 3 ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునేలా చేస్తుంది. దీనివల్ల వాళ్లలో ఆత్మపరిశీలన, అలాగే దేశం పట్ల బాధ్యత అనేవి పెరుగుతాయి. సరే, అంతా బాగుంది. కానీ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనాలంటే విద్యార్థులను ఎలా సెలెక్ట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎంపిక ప్రక్రియ చాలా పద్ధతిగా 4 దశల్లో జరుగుతుంది. మొదట ప్రతి పాఠశాల 2ని ఎంపిక చేస్తుంది. వాళ్లు జిల్లా స్థాయిలో పోటీ పడతారు. అక్కడ ఒక 30 మందిని షార్ట్లిస్ట్ చేస్తారు. ఇక చివరిగా ఇంటర్వ్యూల ద్వారా ప్రతి జిల్లా నుంచి 2 ఉత్తమ విద్యార్థులను ఫైనల్ చేస్తారన్నమాట. ఇక్కడ ఎంపిక అంటే కేవలం మార్కులు, ర్యాంకులు కాదు, విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పెద్దపీట వేస్తారు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అనే అంశంపై వ్యాసాలు, పాటలు, డ్రాయింగ్స్ ఇలాంటివి చెయ్యాల్సి ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత ఉన్నవాళ్లకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక మనం ఈ విశ్లేషణల్లో చాలా ఆసక్తికరమైన భాగానికొచ్చేశాం. సెలెక్ట్ అయిన తర్వాత ఒక వారం వడనగర్లో ఎలా గడుస్తుంది, ఏమేం చేస్తారో చూద్దామా? అక్కడ ప్రతిరోజూ ఒక సంపూర్ణమైన అనుభవంలా ఉంటుంది. రోజూ ఉదయం యోగాతో మొదలవుతుంది, పగలంతా కొత్త కొత్త పద్ధతుల్లో నేర్చుకోవడం, సాయంత్రమేమో చారిత్రక ప్రదేశాల్ని చూడటం, మంచి సినిమాలు చూడటంతో ముగుస్తుంది. ఇక్కడి లెర్నింగ్ చాలా ఫ్యూచరిస్టిక్గా, అదే సమయంలో మన మూలాలకు దగ్గరగా ఉంటుంది. విద్యార్థులు డ్రోన్లు ఆపరేట్ చేయడం, 3D ప్రింటింగ్తో వస్తువులు తయారు చేయడం వంటివి నేర్చుకుంటారు. అలాగే మన దేశ గొప్ప వ్యక్తుల గురించి, మన ప్రాచీన జ్ఞానం గురించి కూడా తెలుసుకుంటారు. అంటే టెక్నాలజీ, సంప్రదాయం రెండిటినీ బ్యాలెన్స్ చేస్తారన్నమాట. సరే, ఈ ఒక వారం అనుభవం అయిపోయాక ఏంటి? ఈ కార్యక్రమం విద్యార్థులపై ఎలాంటి శాశ్వత ప్రభావాన్ని చూపించాలని అనుకుంటోంది? దాని గురించి ఇప్పుడు చూద్దాం. అస్సలు విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ఆ ఒక్క వారంతో అయిపోదు. అసలు లక్ష్యం అక్కడ్నుంచే మొదలవుతుంది. ఇక్కడ నేర్చుకున్న విలువలను, పొందిన స్ఫూర్తిని వాళ్లు తమ ప్రాంతాలకు తీసుకెళ్లి మార్పుకు రాయబారులుగా మారాలి. ఒక 80 వారాల సైకిల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 1600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రయోజనం పొందుతారు. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద సంఖ్యో! అంతిమంగా ప్రేరణ నుంచి తిరిగి వెళ్లిన ప్రతి విద్యార్థి తమ సమాజంలో ఒక పాజిటివ్ మార్పుకు కారణం కావాలి. వాళ్లు కేవలం విద్యార్థులుగా మిగిలిపోకుండా భవిష్యత్ నాయకులుగా, మార్పును తీసుకొచ్చే శక్తిగా మారాలన్నదే దీని ఆశయం. చివరగా ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న.
కేవలం ఒక వారం దొరికిన స్ఫూర్తి ఒక జీవితకాలం నిలిచే నాయకత్వాన్ని ఎలా తీర్చిదిద్దగలదు? ఒక చిన్న స్ఫూర్తి రేణువు ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ తర్వాత సమాజాన్ని మార్చగలదా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.